वृद्धापसिद्धन्तो दन्तहारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अजानुलम्बितभुजौ कनकावधातो संकीर्तने कपितरौ कमलायताक्ष विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो भागीसाजस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे वृन्दावे तुलसी देव्ये प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। सर्वप्रथमंगा परम पूज्युలు प्रातः स्मरणीय परमाराध्य जगद्बंधनीय श्री कृष्ण चैतन्य मठ गोसेवा आश्रम संस्था संस्थापक आचार्युలు मध्य गुरुदेव गुरु कृपामूर्ति प्रेंदे स्वामी परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములు ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను। తదుపరి పరమ గురుదేవులు నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను। రూపాలుగా గురువర్గలు ఆచార్యవర్గ దివ్యపాదములు ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను। భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్య ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను। అఖిల గుణగరి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఇతర సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం మనందరికీ సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప। క్రమావతంలో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం పారాయణం చేస్తూ మనం 2 శ్లోకాల తాలూకా వివరించుకుందాం। నిన్న 2 శ్లోకాలు 21, 22 చాలా కూడా భగవద్గీతలోని ముఖ్యమైనవి। యదా చరిత శ్రేష్ఠ తతో దేవతర జనః స్వయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే। సమాజంలోని పరివారంలోని ఆధ్యాత్మికంలోని గురువు ఎలాగ శ్రేష్టమో, పరివారం ఎలాగ తల్లిదండ్రులు శ్రేష్టము,
సమాజంలో నాయకులు శ్రేష్టము. సో ఈ గురువు ఎలాగా ఆచరణ చేసి తన శిష్యుల్ని శిక్ష ఇస్తారో, దీక్ష చేయిస్తారో, ఆ విధానంగా పరివారంలోని తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఆ విధంగా శిక్ష ఇవ్వాలి ఆచరణం చేస్తూ. జదా ఆచరిత శ్రేష్ఠ అని అంటారు. అందుకే తల్లిదండ్రులు కేవలం ధర్మం చెప్తే అవదు, ధర్మాన్ని పాటించి ధర్మాన్ని ఆచరిస్తూ పిల్లలకి నేర్పించాలి. మనం ఏ అంటే రాసేస్తారేంటి, ముందు బి అంటే రాసేస్తారేంటి, మనం ముందు రాయాలి. మనకు తెలియదు ఏంటి, ఒక పలక మీద మన ముందు ఏ అని రాయాలి. బాబుగా ఇది ఏ, మనకు తెలుసు. నేను ఎందుకు రాస్తాను అంటే అవదు, మనం అతను రాసి చూపించాలి. నువ్వు ఏ అని చెప్తే పిల్లలు మళ్ళీ అయితే ఏ అని ఉంటుంది అని చెప్పేసి. ఏ విషయం అయినా కూడా మనం ముందు ఆచరించి మనం పిల్లలకు చెప్తే అది పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుంది. గురువు స్వయంగా ఆచరించి పిల్లలు చెప్తే, శిష్యులు చెప్తే అది శిష్యుల పైన ఎఫెక్ట్ పడుతుంది. నాయకులు ఆ విధానంగానే సమాజానికి మంచి విషయాలు, మంచి చేద్దాం, ధర్మం చేద్దాం అని చెప్తే అవదు, కేవలం అది పాటించాలి కూడా అనువాదు. అందుకే భగవాన్ చెప్తున్నారు, శ్రేష్టమైన వ్యక్తులు ఈ సమాజంలోని, ఆధ్యాత్మికలోని, పరివారంలోని. తల్లిదండ్రులు, తండ్రి సిగరెట్ తాగుతున్నారు, పిల్లడికి సిగరెట్ తాగడ పాడైపోతావు, హెల్త్ పాడైపోతుంది అంటే ఆ పిల్లడు ఏమింటాడు? సో విధానంగా ముందు మనం ఆచరిస్తూ పిల్లలకి ఆటోమేటిక్గా చెప్పడం అవసరం లేదు. చెప్తున్నారు ఇక్కడ, చెప్పడం అవసరం లేదు ధర్మము అని. జదాచరిత శ్రేష్ఠ స్తతో దేవతరజన సో ప్రమాణం కృతి, దానికే ప్రమాణం. నా నాన్నగారు ఇలా చేస్తున్నారు అదే ప్రమాణం తీసుకొని, మా గురుగారు ఇలా చేస్తున్నారు అదే ప్రమాణం తీసుకొని, సమాజంలోని పెద్ద నాయకులు ఇలా చేస్తున్నారు అదే ప్రమాణం చేసుకొని, మిగతా అందరూ స్తతో దేవతర జన, మిగతా వ్యక్తులందరూ ఆ విధానంగా దానికి ప్రమాణం తీసుకొని ఫాలో అయిపోతారు. చెప్పడం అవసరం లేదు ఇంకా ఏది ధర్మము ఏది అధర్మము అని చెప్పేసి. సో అందుకే ఇది చాలా మంచిది. దీనికి గురించి చాలా వరకు నిన్న చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ది ఏమిటైతే నోమే పార్థసి కర్తవ్యము త్రిషు లోకేషు కించన. భగవంతుడు ఇక్కడ స్వయంగా అంటున్నారు చూడండి, కర్మయోగం కాబట్టి చెప్తున్నారు. ఈ 3 లోకంలోని నాకు ఎటువంటి పని లేదు, కానీ నేను యుగంలో వచ్చేసి ధర్మాన్ని సంస్థాపించడానికి నేను స్వయంగా కర్మం చేస్తాను అంటున్నారు. మహాభారత యుద్ధంలో తను ఒక ముఖ్యమైన ధర్మంతో నియమాలు పెట్టి దానికి నాయకుడిగా ఉండి మొత్తం మహాభారత యుద్ధం నడిపించాడు ధర్మాన్ని సృష్టిని. అతనికి ఏం అవసరం లేదు, అతను చక్కగా ఉండొచ్చు కదా ఏసీ రూమ్ లో ఉండి, అక్కడ ద్వారకాలో ఉండొచ్చు కృష్ణుడికి, ఎలా యుద్ధం చేసుకోండి అని చెప్పేసి. అతను స్వయంగా అక్కడ ఉండవలసింది అవసరం లే. అక్కడ తను ఉండేసి ఎక్కడి నుంచి ఎలాగా ద్రౌపదికి చీరలు ఇచ్చారు, అక్కడి నుంచి తన శక్తి వల్ల యుద్ధం చేయించవచ్చు. ఎవరికొక తన ప్రతీకంగా సారథి ఇచ్చేసి, నువ్వు కూర్చొని నేను అక్కడ ఉంటాను ద్వారకాలోని, నా 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 బలం శక్తితో నువ్వు సారథి చేయు అని చెప్పేసి ఎవరికొకరు పెట్టవచ్చు భగవంతుడు. కానీ ఎందుకు అతను పెట్టలేలాగా? తన స్వయంగా సారథి అయి నడిపారు, కర్మం చేశారు. భగవంతుడే స్వయం కర్మం చేశారని చెప్పి చెప్తున్నారు. నాకు కానీ ఇటువంటి కర్మం లేదు, నేను చెయ్యాలని, నేను చేస్తే తింటాను, లేకపోతే నాకు రాదు, ఉండదు, నాకు పొట్ట గడుస్తుంది కర్మం చేయబోతే. భగవంతుడికి అది లేదు, అయినా కూడా కర్మం చేశారు. ఎందుకు అనేది మనం వచ్చే శ్లోకంలో చెప్పుకుందాం. 23వ శ్లోకం. యది హ్యహం నా వర్తయం జాతు కర్మణ్య తద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యః పార్థ
सर्वसः यदि एवं न वर्तेयुं जातु कर्मण्य तन्द्रितः मम वर्त्मानो वर्तन्ते मनुष्यः पार्थ सर्वसः यदि हनं न वर्तेयं जातु कर्मण्य तत्रिन्दत मम वर्त्मानो वर्तन्ते मनुष्यः पार्थ सर्वसः यदि हनं न वर्तेयं जातु कर्मण्य तन्द्रितः मम वर्त्मानो वर्तन्ते मनुष्यः पार्थ सर्वसः భగవంతుడు ఇక్కడ యది హయం నో వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః ఒకవేళ నేనే పని చేయకుండా కూర్చుంటాను, లేదంటే నాకు రాజభోగం చేస్తాను. సో ఇదే ఆదర్శంగా తీసుకొని మనుషులందరూ పాడైపోతారు. మనుషులందరూ నాకు నిందిస్తారు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ అంటున్నారు. ఎందుకంటే ముందు శ్లోకం చెప్పెడతాను, యదాచరిత శ్రేష్ఠ, నేను ఆచరించి చూపించిపోతే నేనే కర్మం చేయకుండా ఉన్నాను కదా అని చెప్పేసి అందరూ కర్మం చేయకుండా ఉండిపోతారు. సో సమాజం అంతా అకర్మణం అయిపోతుంది. సో అందుకే కర్మం చేసి ధర్మాన్ని సంస్థాపించారు. సో భగవంతుడి తాలూకా ఈ లీలాలను మనం ఏమి శిక్ష తీసుకోవాలి, సో మనం ఈ విధానంగా కర్మం చేయాలి, ఏ విధానంగా అయితే ధర్మానికి ఏ ప్రకారంగా హాని అవ్వదు, ఈ విధంగా సంసారం చేయాలి, ఈ విధానంగా మనం మన నియమాల నిష్టాల్ని ఉంచాలి, ఏ ప్రకారంగా ధర్మాన ఆచరణ వల్ల ధర్మంకి ఏ ప్రకారంగా గ్లాని అవ్వదు, నష్టం అవ్వదు. సో అది కర్మం. భగవంతుడి కర్మం చెప్పారు కదా, ఏది పడితే మాంసం కొట్టేవాడు వ్యక్తి, అమ్మేవాడు కూడా నేను కూడా కర్మం చేస్తానండి భగవంతుడు చెప్పారు కదా, కర్మం చేయమని చెప్పేసి కర్మం చేయకుండా ఉన్నదండి. భగవంతుడు లాంటి కర్మం తప్పలేదండి అని చెప్పేసి చెప్తారు. కానీ భగవంతుడు కర్మం చేశారు ధర్మాన్ని సంస్థాపించడానికి, ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని నష్టం చేయడానికి కాదు. అందుకే మనం కర్మం అనేది ఏం తెలుసుకోవాలి. సో భగవంతుడు కృష్ణుడు ఎందుకు అర్జునుడికే ఈ భగవద్గీత చెప్పారు, ఇది చర్చించే ముందు మనం ఈ శ్లోకానికి ఇంకొద్దిగా వాక్యాగా మనం అర్థం చేసుకుందాం. ఈ కర్మము కేవలం క్షత్రియుకే లేదంటే బ్రాహ్మణులకే అని కాదు, ప్రతి వ్యక్తికి మనకి కర్మము కావాలి, కర్మం ఉండాలి. నిష్క్రియత అనేది పాపం అని చెప్పేసి చెప్తున్నారు. నిష్క్రియత అంటే ఏంటి? కర్మము చేయకుండా మనం ఎవరైతే ఆలస్యంగా కూర్చుంటారో వాళ్ళు పాపాన్ని సంపాదించుకుంటున్నారు. కర్మము ఖచ్చితంగా చెయ్యాలి. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, a devotee have a huge responsibilities. భక్తులకి ఏం పని, మీకేం పని అండి స్వామిలు, మీకు ఇల్లు లేదు, వాకులు లేదు,
మీరు కర్మం చెప్పినా పర్లేదు అని చాలా తేలిగ్గా మాట్లాడతారు భక్తులకి, సన్యాసులకి, బ్రహ్మచారులకి. అందుకే ప్రభుపాద చెప్తున్నారు, యూ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు ధర్మాన్ని రక్షించి ఒక రెస్పాన్సిబిలిటీ మీద ఉన్నది. ప్రతి కర్మము మీది సంసారంలోని అందరూ మీకు వీక్షిస్తుంటారు, చూస్తుంటారు మైక్రో కెమెరాతో. ఇది ధ్యానం చేయాలి భక్తులు. మైక్రో కెమెరాతో వాళ్ళు చూస్తుంటారు మీరు చేసిన ప్రతి కర్మము, ప్రతి మూమెంట్. అందుకే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మన ప్రతి క్షణం భగవంతుని ప్రీత్యర్థమే అయి ఉండాలి. ఆ శిక్ష మనం ఇవ్వకపోతే సమాజానికి మనం ధర్మాన్ని గ్లాని చేసినట్టుగా, ధర్మాన్ని నష్టం చేసినట్టుగా. సో అందుకే ఒక ఐడియల్ సంసారి గృహస్థ వ్యక్తి అదే విధానంగాను భక్తి కర్మము చేస్తూ, బాబు శాస్త్రంలో ఏదైతే ఉన్నది తినాలి, ఎప్పుడు లెగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ విధానంగా మాట్లాడాలి, మొత్తం అన్ని భగవద్గీతలో ఉన్నది. చాలా మంది భగవద్గీతకి ఏమనుకుంటారంటే సమయం ఉన్నదండి చదువుతాము, ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలకి పెళ్లి చేయాలి, ఇంకా బోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి కదండి, ఇంకా ఉన్నది కదా వయసు చెప్తా. అది ఫూలిష్ థింకింగ్. ఒక ఫూలిష్ వ్యక్తి తన ఒక థింకింగ్ ఇది. భగవద్గీత ఇంకా సమయం చదువుకున్నాం కదా, సమయం లేదు. ఎప్పుడైతే మనకి ఫీవర్ వచ్చిందో, ఎంత బాడీకి ఏదో రోగం అటాక్ అయిందో, అప్పుడే వెళ్ళి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం. లేదంటే మనం ఐఆమ్ ఫిట్, నాకేం బాగుంది, డాక్టర్ హలో హౌ నాకు మెడిసిన్ నేను అంటాం. మంచిగా ఫిట్ గా ఉన్నప్పుడు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, డాక్టర్ కలరు, డాక్టర్ దగ్గర మెడిసిన్ సజెషన్ తీసుకోరు. సిక్నెస్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే ఆ సిక్నెస్ ని మెడిసిన్ క్యూర్ చేస్తుంది. సో మన ఈ జగత్తులోని ప్రతి క్షణం సిక్నెసే, దుఃఖమే, రెస్పాన్సిబిలిటీసే. ఈ టైంలోనే మీ భగవద్గీత తన ఒక మెడిసిన్ మనం తీసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అప్పుడు మనం చదువుతామండి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు భగవద్గీత టైం లేదు, రిటైర్మెంట్ మనకి లేదు. అసలు జగత్తులో మనకి రిటైర్మెంట్ లేదు. మీరు జాబ్ లో రిటైర్మెంట్ అవ్వచ్చు, కానీ సంసారంలో ఎప్పుడు రిటైర్మెంట్ లేదు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే చనిపోతే గొడవ లేదు, ఎందుకు ఈ జీవితం అంటే ఫీడప్ అయ్యి, డిప్రెస్ అయ్యి, ఒక్కొక్కసారి టెన్షన్ కి చనిపోతే ఏ గొడవ లేదని చెప్పేసి అనుకుంటారు. చాలా సింపుల్ గా అనేస్తారు చనిపోతే ఏ గొడవ లేదని చెప్పేసి. అసలు చనిపోతాక గొడవ స్టార్ట్ అవుతుంది. చనిపోయిన తర్వాత మనకి బతుకుంటే ఎండ ఎంత ఉంటుందో, చలి మనకి ఎంత వేస్తుందో, వానకి మనం తడుస్తున్నామో దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టం చనిపోయిన తర్వాత. ఎండ అంత 10 టైమ్స్ మోర్ వేడి శరీరానికి, 10 టైమ్స్ మోర్ కోల్డ్, 10 టైమ్స్ మోర్ మనకి రేణితో తడాల్సి వస్తుంది చనిపోయిన తర్వాత. మనం చనిపోయిన తర్వాత వెళ్ళి ఒక మంచి బాక్స్ లో మనకు పెట్టేస్తారు, చాలా హాయిగా ఉండు, కర్మ చేయండి, అలా ఉండు అని చెప్పేసి. నీకు ఒక ఫ్రిడ్జ్ లోనో లేకపోతే ఒక ఏసీలోనో లేకపోతే బెటర్ మీకు హాయిగా ఉంటారని చెప్పేసి. బాడీ అన్నాదని చెప్పేసి మీరు కొంతవరకు సేవ్, ఈ బాడీ వల్ల మీరు కొంతవరకు ఎంతో హ్యాపీనెస్ ఉన్నారు. ఈ దుఃఖంతో కంపేర్ చేస్తే చనిపోయిన తర్వాత దుఃఖం 100 టైమ్స్ మోర్. ఇది అసలు ఏం దుఃఖమే కాదు, మనం దీనికే దుఃఖానికి డిప్రెస్ అయిపోతున్నాం ఖచ్చితంగా. ఆత్మ ఘోషిస్తుందని కాదు, ఆత్మ అదొక శరీరం తీసుకుంటుంది చనిపోయిన తర్వాత, సూక్ష్మ శరీరం. ఖచ్చితంగా ఆత్మ శరీరం లేకుండా ఉండదు. ఎలాగ మనిషి బట్టలు లేకుండా ఉండడు, ఖచ్చితంగా బట్టలు వేసుకుంటాడు మనిషి. పశుపక్షులు వేసుకోరు, మనిషి ఖచ్చితంగా బట్టలు వేసుకుంటాడు. వెంటనే
దీన్ని ట్రాన్స్ఫరేషన్ ఇదంతా ఖచ్చితంగా. చనిపోయిన వెంటనే ఈ బాడీ వెళ్ళి ఈ ఆత్మ రిజర్వ్ అంటే ఒకటి ఒక శరీరం వినండి, చనిపోయిన తర్వాత తన ఒక పుణ్యకర్మం చేసిన వల్ల అతనికి భోగ శరీరం అని ఉంటుంది. భోగ శరీరం అంటే మనం భోగిస్తే, మనం ఎక్కువ తిన్నాం అనుకోండి డైజెషన్ అవ్వదు, వామిటింగ్ అయిపోతుంది, ఇండైజెషన్ అయిపోతుంది. ఇంద్రియ సుఖం మనం ఎక్కువగా ఇదైతే మనకు వేరే వస్తాయి. కానీ భోగ శరీరం మనకు దొరికింది అనుకోండి, దాంట్లో వీక్నెస్ ఉండదు, దాంట్లో డిప్రెస్ ఉండదు. కేవలం ఎంత భోగిస్తామో అంత భోగించడానికి ఇంకా అవకాశం దొరుకుతుంది, మరి అలా భోగిస్తూనే ఉంటారు. అదే విధానంగా యాతన శరీరం దొరుకుతుంది. మీరు పాపం చేస్తే యాతన శరీరం. మీకు కొరడాలతో ఎక్కడ 2 కొడితే 4 కొడితే మీరు తట్టుకోలేదు, సెన్సరీస్ అయిపోతారు. అక్కడ 100 కొట్టినా కూడా మీరు సెన్సరీస్ అవ్వరు. కానీ అదే దెబ్బ తగులుతుంది, అదే మీకు పనిష్మెంట్ ఉంటుంది. దానికి అందుకే ఆ శరీరం తన స్పెషలిస్ట్ అంతే. ఆ స్పెషలిస్ట్ శరీరం ఏంటంటే యాతన శరీరం. కేవలం ఈ శరీరంలోని యాతన పొందాలి, అందుకే దాని పేరు యాతన శరీరం. భోగమే కేవలం లభిస్తే కేవలం ఇది భోగ శరీరం. ఇది ఇప్పుడు శరీరం బద్ధ జీవం. దీనికి మనం విముక్తి చేసుకోవాలి, ఇంకా శరీరమే పొందకుండా చేసుకోవాలి. అది కేవలం ఈ శరీరంలో అవుతుంది, యాతన శరీరంలో అవ్వదు, భోగ శరీరంలో అవ్వదు. సో ఈ శరీరం ఉంటుంది కాబట్టి మనం ప్లస్ అప్పుడప్పుడు కొన్ని సమయాలని చెప్తారు ఏంటి, మన దగ్గర వస్తువు అంటే దాని తలకు వస్తువు తలకు విలువ మనకు తెలియదు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడు తన విలువ తెలిసి వస్తుంది మనకి. అప్పుడు మన చేతిలో ఏమి చేయడానికి లేదు, చేయి జారిపోతుంది. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడే, ఈ క్షణమే, తత్క్షణాత్. ఇంకా చూద్దాం చేద్దాం అనే సమయం లేదు. ఎప్పుడైతే మనం జ్ఞానం పొందావో ఆ జ్ఞానం నుంచి తత్క్షణాత్ మనం లేదు రావు. అలాట్, బి అలాట్. చేసిన కర్మానికి మనం ఎలాగ దానికి సరి చేసుకుందాం. ఇప్పుడుతో కొత్తగా చేయడానికి విడిచిపెట్టేసండి, స్టాప్ చేసేసేయాలి. మనం చెప్తాను, ఎప్పుడూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. మనం ఎప్పుడైతే పాయిజన్ తినేసామో దానికి ఫస్ట్ ఏం చేయాలంటే స్టాప్ చేయాలి తినడం. ఒక పల్లెల్లోని మంచిగా రసగుల్లా, గులాబ్ జామున్ ఇవన్నీ ఉన్నాయి, తింటున్నాం. ఎవరో చెప్పారు దీంట్లోనే విషం ఉన్నది అని చెప్పేసి ఏం చేస్తాం, ముందు తినడం బంద్ చేసేస్తాం. దాని తర్వాత తినేలేదు మనకి వామిటింగ్ చేస్తాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో అందుకే ముందు స్టాప్ చేయాలి. మనం ఏదైతే కర్మం చేసామో ఈ జ్ఞానం పొందిన తర్వాత లేదు వెలిగే అంటారు, దీనికి నమ్మకుండా విశ్వాసం చేయకుండా మనం అదే విధానంగా కర్మం చేస్తే వాడు అజ్ఞాని, తన విలువ తెలుసుకోలేకపోతున్నారు. అందుకే వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఆ కర్మాన్ని బంద్ చేసేసి మనం భగవంతుడిలో కర్మం చేసి, భగవంతుడి కర్మం చేస్తే మనం చేసే కర్మం అంతా వామిటింగ్ అయిపోతుంది. 2 బెనిఫిటే. ఇప్పుడు చేస్తే భగవంతుడి గురించి కర్మం చేస్తే దానికి కర్మ బంధనం ఉండదు, మళ్ళీ చేసే కర్మం గతంలోని అది కూడా పోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్యతే మామేకం శరణం భజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షామి మా శుచః. చెప్తారు, అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను మీకు అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సరే నువ్వు అజ్ఞానంతో తెలుసుకోకుండా చేసావు, ఇప్పుడైతే చేస్తే మనం దానికి నివారించవచ్చు. అందుకే మనం ఇప్పుడు మెడిసిన్ తీసుకోవాలి. ఏం మెడిసిన్ తీసుకోవాలి? భగవంతుడు చెప్పిన అమృత వాక్యం, భగవద్గీత తాలూకా జ్ఞాన మెడిసిన్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి.
లేదంటే మనం ఈ రోగం ఎప్పుడు మనకి పోదు. రెండోది ప్రశ్నించుకున్నాం, భగవంతుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరి తల నాలెడ్జ్ టెస్ట్ చేస్తాం. భగవంతుడు కేవలం అర్జునుడికే ఈ భగవద్గీత జ్ఞానం ఎందుకు ఇచ్చారు? ఎనీ ఆన్సర్? సో బోల్డ్ ఆన్సర్స్ ఉన్నాయి, కన్సిడరబుల్. దాని ముఖ్యమైన ఆన్సర్ ఏంటి అనేది భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే జ్ఞానం ఒక బ్రహ్మచారికి ఇచ్చాడు అనుకోండి, నిష్ఠావంతుడు అనుకోండి, మంచి వ్యక్తి. లోకం అంటారు, అరే ఇది కృష్ణుని బ్రహ్మచారులకి ఇచ్చేదా, ఇది మన గురించి కాదు, ఇది మనకు అసలు వర్ధించదు, అది బ్రహ్మచారికి ఇచ్చారు అని చెప్పేస్తారు, తీసిపడేస్తారు ఈ భగవద్గీత జ్ఞానానికి. అదే ఒక సన్యాసికి ఇచ్చారు అనుకోండి, ఇది సన్యాసుల గురించిరా, ఇది మనకెందుకు, ఇది మనం చదవాల్సిందే కాదు అని చెప్పేసి చెప్తారు. అదే ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుంటే, అరే అదంతా బ్రాహ్మణుడు చదువుకుంది మనకెందుకు. భగవంతుడు ఎంత తెలివి చూడండి. గృహస్థకిచ్చి అది ఎంత పెద్ద, ఎందుకంటే యుగంలోని అందరూ బ్రహ్మచారి అవ్వలేరు, సన్యాసి అవ్వలేరు, కించిత్ మాత్రమే అవుతారు. కానీ ఆ బ్రహ్మచారి ఆ సన్యాసి యథార్థానికి పట్టుకోగలడు ఆ జ్ఞానాన్ని, కానీ గృహస్థులు పట్టుకోలేరు. అందుకే ఒక గృహస్థుని, అర్జునుడు ఒక గృహస్థుడు. మళ్ళీ క్షత్రియ, ఎందుకు క్షత్రియ అంటే తను శాసించిన వాడు కాబట్టి. జదాచరిత శ్రేష్ఠ, సమాజంలో శ్రేష్ఠమైన వ్యక్తులకి ఆచరణ ఏది చేస్తారో అది ఇతరులు కూడా అది చేస్తారని చెప్పేసి అర్జునుడికి ఆ జ్ఞానం ఇచ్చారు. ఎంత ఆలోచించి అర్జునుడికి ఇచ్చారు. అందుకే ఆచరిస్తారు, కానీ అర్జునుడికి ఎందుకు ఇచ్చారు? ధర్మరాజు కేవలం ధర్మాన్నే అనుసరించున్నారు, కేవలం ధర్మాన్నే. కానీ ఇది భగవంతుడు కృష్ణుడి తనకు ప్రీత్యార్థం గురించి. ఇది ధర్మం వేరా, ఇది శాశ్వత ధర్మైన వేరా. స్థానకాల పరిస్థితుల్లోనే ధర్మం చేంజ్ అవుతుంది, కానీ భాగవత ధర్మము ఎప్పుడూ చేంజ్ అవుతుంది. అది కేవలం కృష్ణ ప్రీత్యార్థం. ఎవరికి? ఎవరికి? ధర్మరాజు గారు. ధర్మరాజుకి ఓకే, ధర్మరాజు, అర్జునుడు, భీములు అందరూ ఒకటే. ఇక్కడ నేను ఏం చెప్పాను? బ్రాహ్మడికి ఇవ్వలేదని చెప్పేసి చెప్పాను, బ్రహ్మచారికి సన్యాసం చెప్పలేదు. ఆ పాండవులో నేను వేరియేషన్ చెప్పుకుంటున్నాను. ఇంకా దాంట్లో ఆలోచిస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ నేను ఏం కేటగిరీస్ చెప్పాను ఆ కేటగిరీస్ చెప్పండి. సో విధానంగా భగవంతుడు అర్జునుడికి ఇచ్చి మనందరికీ జగత్తులోని శిక్ష ఇచ్చాడు. సో అందుకే ఇది మనం ప్రతి వ్యక్తి, మనం రోగంలో ఉన్నాం కాబట్టి ఇదే సమయంలోనే మెడిసిన్ తీసుకోవాలి. ఇది రిటైర్మెంట్ తనొక మెడిసిన్ కాదు. భగవద్గీత మనకి భగవంతుడు ఇచ్చిన ఈ మహత్ అవకాశాలని ఇదే సమయంలోని మనం అది ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. సో అందుకే ఈ ప్రకారంగా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కర్మము ఖచ్చితంగా చేయాల్సిందే, కర్మము చేయకుండా ఏ వ్యక్తి ఉండదు. అందుకే నాకు అనుసరిస్తారని చెప్పేసి నేనే స్వయంగా వచ్చి ధర్మాన్ని సంస్థాపించడానికి కర్మ స్వయంగా చేస్తాను. నాకు కర్మ చేయడానికి ఏ ప్రకారంగా అవసరం లేదు. మొత్తం బ్రహ్మాండాలకు నాయకుడిని నేనే, కానీ నేను వచ్చి కర్మం చేశాను, దానివల్ల నేను అందరికీ శిక్ష ఇచ్చాను. అయితే ఆ కర్మము ఏం చేశాను? ధర్మాన్ని సంస్థాపించడానికి. మన కర్మం కూడాను ఏ విధంగా ఉండాలి? ధర్మముతో పాటు ఉండాలి. అధర్మము, అన్యాయము కర్మం ఉండకూడదు. అధర్మానికి, అన్యాయకి కర్మము చేయమని చెప్పేసి భగవంతుడు ఎప్పుడు చెప్పలేదు. సో మనం చేసిన కర్మం అంతా అధర్మ కర్మమే.
అన్యాయం కర్మమే. కర్మము ఏ విధంగా చెప్తున్నారు? కర్మణ్యే వ్యాధికారస్తు మా ఫలేషు కదాచన. నీకు కర్మం చేయని కేవలం అధికారం ఉన్నది, దాని ఫలం పైన నీకు ఏ ప్రకారంగా అధికారం లేదు. అయితే ఆ కర్మం ఎలా చేయాలి? అది కేవలం నీ సుఖం గురించి, నీ ఇంద్రియాల సుఖం గురించి చేయకూడదు, భగవత్ ప్రీత్యార్థ గురించి చేయాలి. ఆ కర్మలో నీకు బంధనం ఉండదు, పునర్జన్మం ఉండదు. నువ్వు నా గురించి కర్మం చేస్తే దానికి విముక్తి ఉంటది, మోక్షం ఉంటది, మళ్ళీ నువ్వు సంసార చక్రాన్ని పడకుండా ఉంటావు అని చెప్పేసి చెప్తున్నారు. తెలియని వ్యక్తి ఏ కర్మం చేస్తాడు మీరు నిర్ణయించుకోండి. కర్మము, దుష్కర్మము, అకర్మము, 3 రకాల కర్మం ఉన్నది. నువ్వు కర్మం చేస్తావా మళ్ళీ బంధనంలో పడతావు, దుష్కర్మం చేస్తావా నరకానికి వెళ్తావు, అకర్మం చేస్తావా నువ్వు నా దగ్గర చేరుకుంటావు. భగవంతుడు 3 చెప్పారు. నీకు ఏది ఆప్షన్ వచ్చాడు? ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. దాని ప్రకారం నువ్వు జీవితాన్ని డిసైడ్ చేసుకున్నావు ఎక్కడికి వెళ్తావు. సో దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన శరీరం ఉంటుండగానే మనం ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోవాలి. శరీరం అయిపోయిన తర్వాత మనం డిసైడ్ కాదు కదా, మీకు పట్టుకొని లాగేస్తారు. మీ ఆప్షన్ లేదు, ఇంకా మీ ఇష్టం లేదు, అది అండర్ వెళ్ళిపోతుంది, ఆధీనం అయిపోతుంది శరీరం. మీ కర్మ ఆధీనం అయిపోతుంది. చేసిన బాబు మీ మొత్తం అంతా గేమ్ అయిపోయింది, మీ ప్లే రోల్ అయిపోయింది, ఇప్పుడు మా రోల్ స్టార్ట్ అయ్యింది. సో అందుకే మన పిల్లక ఇతరుల చేతి మీద ఇవ్వకుండా మన పిల్లక మన దగ్గర ఉంచుకుంటే మంచిది. సో మన పిల్లక మన దగ్గర ఉండాలంటే మన కర్మము ఖచ్చితంగాను చరిత శ్రేష్ఠ, ఆచరం శ్రేష్టంగా ఉండాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.